స్టూడెంట్ చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఏం చెప్తారు? వాస్తవ పరిస్థితులు చూసుకుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్బాయి ఈ రోజు అలా మరణం పాల్పడ్డాడంటే అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మంచిగా అబ్బాయి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా మంచి మార్కులు సాధించాడని చెప్పేసి సమాచారం మన దగ్గర ఉంది. అలాగే రేపు పొద్దున్న అబ్బాయి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత తల్లిదండ్రులు చేదోడు వాదోడుగా ఉంటాడని చెప్పేసి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో ఎవరైతే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సంబంధించి హెచ్ఓడి గారు ఎవరైతే మేడం గారు ఉన్నారో ఆ అబ్బాయిని సెక్సువల్ గా హెరాస్మెంట్ చేస్తా ఉన్నారు కదా కొంతకాలంగా అని చెప్పేసి కూడా మన స్నేహితుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాకైతే అందింది. అలాగే అబ్బాయిలో మార్పు రావాలి, స్వయంసేలా అని చెప్పేసి రకరకాల ఇదిగా అబ్బాయిని ప్రలోభాలకు గురి చేసి అబ్బాయి లాంగ్ తీసుకున్న విధంగా ఆమె ప్రయత్నం చేసిందని చెప్పేసి ఆ తల్లిదండ్రులు, స్నేహితులు, సొంత బ్రదర్ కూడా మనకు తెలియజేసే సందర్భాలు ఉన్నాయి. వాట్సాప్ చాటింగ్ ఉంది, వాయిస్ మెసేజ్ ఉన్నాయి కూడా అన్ని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అబ్బాయి చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆ తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అడిగితే ఉంటే కేవలం సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. దీని మీద పోలీస్ వారు సమగ్రమైన విచారణ జరిపి ఎవరికి స్నేహితులు, బంధువులు చెప్పిన సమాచారాన్ని సుమోటోగా తీసుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంతవరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు జస్ట్ వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూలో సుమోటోగా కేసు తీసుకుని పూర్తి స్థాయిలో నిజాలు తేల్చే విధంగా వాళ్ళు ముందడిగేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు మాకు ఎంతవరకు సమాచారం అందలేదు, ఇప్పుడు అందిందన్నట్టుగా వాళ్ళు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అంటే బంధువులు, స్నేహితులు దగ్గర ఉన్నటువంటి సమాచారం ద్వారా వీళ్ళు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి తగు చర్యలు ఆమెపై నిజాలు తేల్చి ఆమె ఖచ్చితంగా ఆమె ఇందులో పాల్పడి ఉందని తెలిస్తే ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేసి జైలు పాలు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. అలాగే ఆ కుటుంబాన్ని మేనేజ్మెంట్ ఆదుకోవాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఏఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా ఫ్రెండ్స్ ఏమన్నారు, స్నేహితులు ఏమన్నారు? నిజంగా ఇద్దరు దీనికి ఒకటే కాదు, సైతేజ ఒకటే కాదు, ఇంకా చాలా మందికి మెసేజ్ అయితే వచ్చాయి. ఈ ఇబ్బంది అయితే పడ్డాము అని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? అంటే మనకున్న ఇదైతే సాయి తేజ వరకు అయితే ఇలా మెసేజ్ చేస్తున్నాం అన్నారని చెప్పేసి అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఈ విషయాలను షేర్ చేసుకున్నారు. తర్వాత కొంతకాలంగా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఈ సాయి తేజ అనే అబ్బాయి కొంచెం దూరంగా ఉంటున్నాడు అని చెప్పి తెలియజరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా రీసెంట్ గా 1 or 2 days ముందే ఇటువంటి సమాచారం ఇచ్చాడు. ఈ లోపలనే అబ్బాయి ఇటువంటి దుర్ఘటన పాలవడం చాలా బాధాకర విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి భవిష్యత్తు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అనేక కళాశాలలో ఈ టీచర్స్, స్టూడెంట్ ని హెరాస్మెంట్ చేయడం అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇటువంటి అడ్డుకట్టేయాలని చెప్పేసి మేము విద్యా సంఘాలుగా అనేక మార్లు మేము ఎన్నిసార్లు విన్నమించుకున్నా సరే ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా చూసి చూడనట్టు వ్యవహరించేవి. అటువంటి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇది ఇంకా పునరావృతం అవుతా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా వాటిపై వాళ్ళ స్నేహితుల దగ్గర చాలా సమాచారం ఉన్నది. మాకున్న సమాచారం ప్రకారం వాళ్ళ మిత్రుల దగ్గర ఏదైతే ఉన్నాయో వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్స్ రాసే సందర్భంలో కూడా చాలా సందర్భాల్లో ఆ ఎగ్జామ్స్ మార్క్స్ తగ్గించడం, క్వశ్చన్స్ రాంగ్ చేయడం, అలాగే నువ్వు గే అని చెప్పేసి అనేటువంటి ముద్ర వేసి అనేక రకాలుగా అబ్బాయి లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి సందర్భాలు మాకు తోటి స్నేహితులు, బంధువులు చెప్పే స్టూడెంట్ కి అసలు లెక్చరర్స్ కి ఈ మధ్యన బిట్వీన్ అవినాభావ సంబంధం ఒక టీచర్, స్టూడెంట్ ఉండాలి కానీ ఎందుకు ఇలాంటి ఎందుకు వస్తున్నాయి? ఉన్న సమాజంలో విద్యార్థి, ఉపాధ్యాయ అనేటువంటి సంబంధాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా రకరకాల ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, బ్లూ ఫిల్మ్స్ కావచ్చు, ఇప్పుడు రకరకాల ఫ్రెండ్ యాప్ అని రకరకాల యాప్స్ అన్ని వస్తున్నాయి. అందులో అక్రమ సంబంధాలకు సంబంధించిన ప్రోత్సాహం చాలా కంటెంట్ ఉండడం వల్ల ఇటువంటి దారుణ ఘటనలకి పాల్పడే పరిస్థితి వస్తుంది. ఇటువంటి అన్ని కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి అనేక మార్లు మేము చెప్పినా సరే అటువంటి కూడా బ్యాన్ చేసే పరిస్థితి. మొన్న కూడా ఒక ఫ్రెండ్ యాప్ అనేది ఒక ప్రస్తుతం బయటకు వచ్చింది. అందులో ఆన్లైన్ లో అమ్మాయిని చాట్ చేసుకోవడం, ఇటువంటి వ్యభిచారానికి పాల్పడే సందర్భాలు ఎక్కువ కంటెంట్ ఉందని చెప్పేసి అటువంటి యాప్స్ కూడా నియంత్రించాలని చెప్పేసి సమాచారం కూడా నిన్న కూడా రావడం జరిగింది. ఇటువంటి వాటికి గవర్నమెంట్ ప్రోత్సాహాలు ఇచ్చి అటువంటి వాటికి పర్మిషన్ ఇస్తుంది కాబట్టి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి ఈ చిన్న పెద్ద తేడా లేకుండా విద్యార్థి, ఉపాధ్యాయుల తేడా లేకుండా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇటువంటి ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాన్ చేయాల్సిందే. సో ఈ అబ్బాయి ఎవరు తేజ మరణంపై పూర్తి సమగ్రమైన విచారణ జరిపి ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ మేము తెలియజేస్తా ఉన్నాం. సచిన్, మనం చూడొచ్చు ప్రధానంగా ఇదైతే మట్టుకి నిజంగా ఈ స్టూడెంట్స్ ఒక్క సాయి తేజ ఒకటే కాదు, సాయి తేజ స్నేహితులు కూడా ఇలాంటి హెరాస్మెంట్ కి పాల్పడ్డారని చెప్పి వీళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. మా సచిన్, వీళ్ళు ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ప్రతిదానికి బ్లాక్ మెయిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలాగే సాయి తేజ అని ఒక గే అని చెప్పి అనడం నిజంగా చాలా బాధాకర విషయం. ఒక స్టూడెంట్ ని ఈ విధంగా ఈ అన్ని కారణాలు ఉన్నాయా, అసలు ఏంటని చెప్పి పోలీసు విచారణ అయితే జరుగుతుంది. పోలీసులు అయితే ఈ సమతా కాలేజ్ కి అయితే వచ్చారు, స్టూడెంట్స్ అయితే విచారిస్తున్నారు. అయితే సచిన్, మనతో పాటు ఈ కాలేజ్ యాజమాన్యం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దామా?
రైట్. ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. మా ప్రతినిధి ప్రస్తుతం కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడేందుకు వెళ్తున్నారు. ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నించండి శివరామకృష్ణ. కాలేజ్ యాజమాన్యం ఏముంటుందో, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎస్, ప్లీజ్ కంటిన్యూ. ప్రధానంగా లెక్చరర్స్ హెరాస్మెంట్ వల్ల ఇది ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాలేజ్ యాజమాన్యం నిజంగా సమత కాలేజ్ ఒక మంచి నేమ్ ఉంటుంది నాకు తెలుస్తుంది. ఏమంటారు మీ కాలేజ్ నుంచి మీ వెర్షన్ ఏం చెప్తారు? మీ లెక్చరర్స్ ఈ విధంగా వ్యవహరించారా, ఏం చెప్తారు? సార్ ఇప్పుడైతే నాకు ఇన్ఫర్మేషన్ అయితే అలిగేషన్ నాకు ఇందాకే వచ్చింది. సాయంత్రం నుంచి జిల్లా నుంచి అలిగేషన్ ఇచ్చారు. బట్ నా ఫ్యాకల్టీ అయితే గత లాస్ట్ 5 years నుంచి చేస్తున్నారు ఆవిడ, ఇంకొక ఆవిడ 3 years నుంచి చేస్తున్నారు. అటువంటి అలిగేషన్స్ ఏ బ్యాచ్ నుంచి ఏవి లేదు. ఇదే ఫస్ట్ టైం నాకు రావడం. అండ్ వాళ్ళు ఏదైతే ప్రూఫ్స్ ఇచ్చారో ఆ ప్రూఫ్స్ అన్ని కూడా పోలీసు వాళ్ళు కూడా చూసారు, అందరూ చూసారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు చూసారు. అందులో ఏమీ ఇల్లీగల్ గా ఉండేది చార్ట్ లో ఏమీ లేదు. సో అలా లేనప్పుడు ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకోమంటే ఐ హావ్ టేకెన్ యాక్షన్. వి హావ్ టెంపరరీ సస్పెండెడ్. రైట్, ప్రూవ్ అయిన తర్వాత అంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దెన్ విల్ టేక్ అన్ యాక్షన్. అంటే ఒక ఇద్దరు లెక్చరర్స్ అంటే మొత్తం స్టూడెంట్స్ అందరూ చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? యాజ్ ఏ డీన్ గా మీరు ఏం చెప్తారు? సార్ అందరూ కాదు సార్, ఒక 4 పిల్లలు చెప్పారు. అందరూ కాదు. ఓకే, రైట్. సో అదైతే మాత్రం నాకు తెలిసైతే మాత్రం నా నోటీస్ అయితే మాత్రం ఇవాళ వచ్చాను సార్. రైట్, ఇది మేము చూసుకొని దర్యాప్తు చేసి ఏ విషయం అనేది మేము టేకెన్ ప్రాపర్ యాక్షన్. అంటే వాళ్ళ లెక్చరర్స్ అయితే ఇప్పుడు మిస్టేక్ లేదు సార్. ఇది సచిన్ టీన్ శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. అయితే ఇటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ అంటే చెప్పట్లేదు, ఒక 4 మాత్రమే అయితే చెప్తున్నారు. అయితే ఎటువంటి పరిస్థితులు మేము అన్ని ఆధారాలు అయితే సేకరించాము. అందులో ఎటువంటి మిస్టేక్ కానీ ఎటువంటి వల్గర్ లాంగ్వేజ్ కానీ లేదు. అలాంటిది ఎలా తప్పుపడతాం, ఒక మహిళ లెక్చరర్ ఎలా తప్పుపడతాం మేము కంపల్సరీగా అయినా సరే మేము వాళ్ళ మీద ఎంక్వైరీ వేసి నిజ నిర్ధారణాలు అయితే తెలుసుకుంటాం. పోలీసు వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు, పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత నిజాలన్నీ బయటకు వస్తాయి. అప్పటి వరకు మనం కొంచెం సహనంగా ఉండాలని చెప్పి సమతా కాలేజ్ డీన్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి సచిన్. రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సాయితేజ మృతితో బంధువులు, సాయితేజ స్నేహితులు అక్కడ ఆందోళనకు దిగారు. సమతా కాలేజీ గేటు ముందు ధర్నాకు దిగారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ప్రిన్సిపల్ తలుపులు బద్దలు కొట్టి మరి లోపలికి వెళ్లారు. ప్రిన్సిపల్ ఆ రూమ్కి సంబంధించి తలుపుల్ని తోసుకుంటూ మరి లోపలికి వెళ్లారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాయితేజకు న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులతో సాయితేజ బలవన్ మరణానికి పాల్పడినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత దీని గురించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇటు మరి ముఖ్యంగా సమతా కాలేజ్కి సంబంధించిన యాజమాన్యం చెబుతున్న నేపథ్యం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తుంటే కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను సాయితేజ ఫ్రెండ్ని, సమతా కాలేజ్ డిగ్రీ. అయితే తను ఫైనల్ ఇయర్, నేను ఫైనల్ ఇయర్, నా క్లాస్మేట్. తను ఏంటంటే చేసుకున్నాడు ఈరోజు. మెయిన్ రీజన్ వచ్చేసి సెక్సువల్ హెరాస్మెంట్ అండ్ మేడం రికార్డ్ టార్చర్ వల్ల. ఒకటి మేడం ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కొట్టేయడం, మాటికి రాసింది అక్కడ కరెక్ట్గా ఉన్నా సరే ఏంటంటే కొట్టేసి మళ్ళీ రాసుకుంటాను 4-5 times రప్పించడం. అలా దగ్గర 100 sheets దాకా రాయించింది. ఈ 30 sheets నావే 30 సార్లు రాయించింది. అలా 3 రాయించింది. పర్టికులర్గా ముగ్గురుమే టార్గెట్ అనమాట. సో మేము ముగ్గురుమే టార్గెట్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం టార్గెట్ చేసి అలా గట్టిగా మాట్లాడడం. ఏదైనా మేము గట్టి కంప్లైంట్ ఇస్తామంటే ప్రాక్టికల్ ఆపేస్తాము, సౌండ్ వచ్చేలాగిస్తాను మీ అందరికీ. పర్టికులర్గా నన్ను అనేది, ఎందుకంటే నేను లాస్ట్ మొన్న 1 month కూడా అవ్వట్లేదు కంప్లైంట్ ఇచ్చాను మేడం మీద. ఎలా టార్చర్ చూపిస్తున్నారంటే ఇప్పుడు కాదు నీకు ప్రాక్టికల్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చేలాగిస్తాను. ఈ సౌండ్ వచ్చేది కార్డ్ డబ్బా మీద లేక్ పెట్టి కొడితే ఎలా ఉంటుంది, స్పూన్ పెట్టి అలా వస్తుంది మీకు సౌండ్, ప్రాక్టికల్ ఉండిపోతుంది నీది అది ఇది అనేది. తర్వాత ఏంటంటే మేడం అలా అన్న తర్వాత బేగం మేడం గురించి ఒకసారి 2-3 times చెప్పండి నాకు. సెక్సువల్గా ఎలా మెసేజ్ చేస్తున్నారా అది ఇది అంటే నేను అన్నాను, నాకు ప్రూఫ్ లేకుండా నేను నమ్మలేను రా సాయి. ఎందుకంటే లేడీ ఫ్యాకల్టీ కదా, మనం చెప్పిన ప్రూఫ్ అవుతారు అక్కడ.